నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ, డే 39. చూడండి, మన సైకిల్ అయితే పూర్తి సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మనం బయలుదేరడమే. అందరూ కేదార్నాథ్ క్లోజ్, ఓపెన్ లేదంటున్నారు. అయినా కానీ డౌట్ పైన బారమేసి గౌరీకుండ వరకు అయితే వెళ్దాం. నా అదృష్టం బాగుండి, మన అదృష్టం బాగుంటే వదిలితే వెళ్ళొచ్చు, లేకుంటే లేదు. అప్పటికి హెలికాప్టర్ కూడా బుక్ చేసుకుందామని ట్రై చేశాను. బట్ అవన్నీ 39 ఈ మంత్ అంటే ఆగస్ట్ 39 కంటే అబోలే ఉన్నాయి, కానీ దానికి ముందైతే లేదు. అయినా ఆ డేట్ బుక్ చేద్దామని చూసినా నాది ఏటీఎం కార్డు కుదరతలేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అంట, ఆఫ్లైన్ అయితే లేదంటున్నారు. అయినా ట్రై చేద్దాం, నెవర్ గివ్ అప్. ఒక్కసారి ఈ లొకేషన్ చూపిస్తాను చూడండి, వేరే లెవెల్లో ఉంది. మీరు కూడా వావ్ అంటారు. ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు. చూసారా, మొత్తం ఆ కొండల్ని మేఘాలు కప్పేసాయి, ఎంత ఇదిగా ఉందో. మన సైకిల్ చూడండి, ఒకసారి ఈ రోడ్ చూడండి ఎట్లుందో. చూసారా, మనమైతే ఇప్పుడు ఆ కొండ పక్క ఇంటి అటు వెళ్ళాల్సి ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి లొకేషన్ చూపిస్తాను. వేరే లెవెల్లో ఉంది అసలు. సోన్ప్రాకి వెళ్ళే దారిలో ఒక్కసారి చూడండి, అసలు కేక అసలు వేరే లెవెల్లో ఉంది. బట్ అలాంటివి చూస్తేనే కొద్దిగా భయం వేస్తుంది. సూపర్ అంటే సూపర్ అండి లొకేషన్ అయితే. ఒక్కసారి చూడండి, ఇంకా కేదార్నాథ్ కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంది. గౌరీకుండ అయితే 14 కిలోమీటర్లు ఉంది. చూడొచ్చు ఇక్కడ మొత్తానికి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళా పడింది. నమస్తే ఫ్రెండ్స్, చూడండి సోన్ప్రాకి అయితే వచ్చేసాం. ఇంకా ముందుకు ఎలా ఉంటుందో ఏమని తెలీదు. ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని భావిస్తూ ముందుకైతే వెళ్దాం. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బట్ నాకైతే బ్యాడ్ ఈవినింగే. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే సోన్ప్రాగ్లో ఉన్నాను. ఇక్కడ గౌరీకుండకు కూడా పోనీయకుండా ఆపేశారు. ముందుకి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా వదలలేదు. నేను చెప్పేది మీ సేఫ్టీ కోసమే, మీరు ఎందుకు వచ్చారు చెక్ చేసుకోవాలి కదా అని. బట్ నేను చెక్ చేసుకున్నాను కానీ, బట్ ఒక చిన్న హోప్తో అయితే వచ్చాను. బట్ మనకైతే దారైతే లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక పక్కనే పార్కింగ్ షెడ్ ఉంటే దాంతో అయితే టెంట్ వేసాను. మార్నింగ్ వరకు ఇక్కడే ఉండి మార్నింగ్ ఏదో ఒకటి చేద్దామని. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఇక్కడే ఉన్నాను. ఇక్కడైతే మన టెంట్, మన సైకిల్ ఇక్కడ పెట్టాం. ఓకే గైస్, మార్నింగ్ మళ్ళీ ఎటు వెళ్తామో చెప్తాను. ఓకే, బాయ్ బాయ్.